ఇవాళ టౌన్ హాల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, దాంట్లో భాగంగా అమ్మఒడి తల్లికి వందన కార్యక్రమం పూర్తిగా తల్లులకు అందరి అకౌంట్లో వేయకపోవడం ఫస్ట్ అయితే, రెండోది విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు, మూడోది నిరుద్యోగ భృతి. ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఈ 26 మాసాల కాలం పూర్తి చేసుకుని 27వ మాసంలోకి ఈ కూటమి ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. ఇంతవరకు ఒకరికి కూడా నిరుద్యోగ భృతి అనేది ఇవ్వలేదు. ఇక నాలుగోది డిఎస్సి అవకతవకలపైన ఈరోజు టౌన్ హాల్ సమావేశం అనేది కమలాపురం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, తర్వాత అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. విద్య అనేది మనకు జ్ఞానం ఇవ్వడమే కాకోకుండా, క్రమశిక్షణ ఇవ్వడమే కాకోకుండా, మన వ్యక్తిగత ఎదుగుదలకు మన కాళ్ళపైన నిలబడే దానికోసమై మరియు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఒక వ్యక్తి చేరుకోవాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి విద్య అనేది మనందరికి కూడా సమానమైన అవకాశాలను ఏదన్నా ఇస్తుందంటే ఒక విద్యనే. అటువంటి విద్యను రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ప్రజలకు విద్యను దూరం చేస్తూ వస్తారు. మనము రాష్ట్రం ప్రభుత్వంలో విద్య ఏ రకంగా ఉంది అనేది ఒకసారి ఆలోచన చేస్తే, అప్పుడు ఒకసారి గత ప్రభుత్వంలో ఏ రకంగా విద్య ఉండేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. గత ప్రభుత్వంలో అంటే ఈ రాష్ట్రంలో దగ్గర 56% మంది 40 ఏళ్ల వయసుకు తక్కువ మంది ఉన్నారు. వయసు అంటే జనాభా భారతదేశంలో 55% 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. అంటే విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, దగ్గర ఈ భారతదేశంలో 55% మంది జనాభాలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 56.5% 40% కంటే లోపల ఉన్నారు. అంటే 40 సంవత్సరాల లోపల ఉన్నారు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకొని వారి కోసం ఎన్నో పథకాలు రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, తర్వాత స్కూల్స్ డెవలప్మెంట్ కార్యక్రమంలో నాడు నేడు కావచ్చు, ఇంగ్లీష్ మీడియంను ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రవేశపెట్టడం కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ను తీసుకురావడం కావచ్చు, ఐబీ సిలబస్ను కూడా వాళ్ళందరికీ బోధించడం కావచ్చు. తర్వాత ఉన్నత విద్య కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాథమిక విద్య ఎంతైతే ఇంపార్టెంటో ఉన్నత విద్య కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి విద్యా దీవెన కార్యక్రమం కావచ్చు, వసతి దీవెన కార్యక్రమం కావచ్చు, విదేశీ విద్య కార్యక్రమం కావచ్చు, ఇట్లా మెడికల్ కాలేజీలను, కొత్త మెడికల్ కాలేజీలను ఒక రాష్ట్రంలోకి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడతాయి. అవి గతంలో జరుగుతుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అమ్మఒడి కార్యక్రమం, అది కూడా ఫస్ట్ సంవత్సరం వేయలేదు. సెకండ్ సంవత్సరంలో కూడా దగ్గర 20 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వలేదు. ఈ సంవత్సరంలో కూడా 22 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి అనే కార్యక్రమం ఎగరగొట్టడం, తల్లికి వందనం అనే కార్యక్రమం ఎగరగొట్టడం జరుగుతుంది.